ఆ పాఠశాలకు పిల్లలను పంపించాలంటేనే తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. సౌకర్యాల లేమితో పాటు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఒకానొక దశలో ఆ బడి మూతపడే స్థితికి చేరుకుంది. కానీ ప్రధాన ఉపాధ్యాయుడి అంకిత భావానికి తోడు గ్రామ విద్యా కమిటీ సహాయ సహకారాలతో నిజామాబాద్ జిల్లాలోని మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల సుందరంగా ముస్తాబైంది. ఆంగ్ల మాధ్యమాన్ని బోధిస్తూ విద్యార్థులతో కళకళలాడుతూ కార్పొరేట్ బడులకు దీటుగా తయారైంది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తగినంత లేకపోవడంతో ఒకానొక దశలో మూతపడే పరిస్థితి నుంచి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలిచే స్థితికి చేరుకుంది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల. కనీసం అధికారుల పర్యటనలకు కూడా నోచుకొని ఈ పాఠశాలలో కేవలం 14 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండేవారు. ఈ పరిస్థితులతో ఆందోళన చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ పాఠశాలను కాపాడుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించారు. మొదట్లో కొంతమంది ఆసక్తి చూపినా ఆంగ్ల మాధ్యమం అయితేనే బడికి పంపిస్తామని షరతులు విధించడం వల్ల 2013లో 14 మంది విద్యార్థులతో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించారు. అలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రస్తుతం 83 మంది విద్యార్థులు, 7 ఉపాధ్యాయులతో మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల కలకలలాడుతోంది. ఉపాధ్యాయ బృందంతో పాటుగా మాకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వారు కూడా పాఠశాల అభివృద్ధిలో వారి యొక్క సహకారం ఎంతగానో అందించడం జరిగింది. దుబాయ్ సంఘం వారు ఒక సిస్టాన్ని, తర్వాత ప్రొజెక్టర్ని మా యొక్క పాఠశాలకు అందించడం జరిగింది. అంతేకాకుండా ఖతర్ సంఘం వాళ్ళు పాఠశాలలో అవసరం ఉన్నటువంటి విద్యుత్ సౌకర్యాన్ని సమకూర్చడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారు పాఠశాల అభివృద్ధిలో ఎప్పుడు కూడా మేము ముందుంటాము, పాఠశాలలో మా పిల్లలకు కావాల్సినటువంటి మంచి విద్యను అందించడంలో భాగంగా వారి యొక్క సహకారంతో పాటు పాఠశాలలో అవసరమైనటువంటి ఉపాధ్యాయుల కొరకు విద్యా వాలంటీర్స్ ని కేటాయించడం జరిగింది. వారికి కావాల్సినటువంటి శాలరీని కూడా నెల వీడీసీ కమిటీ వారు అందజేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మా యొక్క పాఠశాల విద్యార్థి మండల్ టాప్ రావడం జరిగింది. నేను 2015లో ఇక్కడికి వచ్చాను. 2014లో డిప్యూటేషన్గా ఈ స్కూల్లో ఒక 1 ఇయర్ చేశాను. 2013 నుంచే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వర్కింగ్లో ఉంది. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. అందరం కూడా టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడం సహా ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలను నెలకొల్పారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గ్రామాభివృద్ధి కమిటీ సైతం తన వంతు సహకారం అందించింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులను నియమించారు. ప్రస్తుతం 3 ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధిస్తుండగా మరో 4 ఉపాధ్యాయులను గ్రామాభివృద్ధి కమిటీ నియమించి వారికి జీతాలను అందిస్తోంది. స్కూల్ స్టాఫ్ మాకు చాలా సపోర్ట్ ఉంది. ఒకరోజు ఈ పాఠశాల దీనస్థితిలో ఉండే అటువంటిది వారికి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చిన ఆలోచనని గ్రామస్తులకు తెలపడం ద్వారా వారు చెప్పిన సార్ మరి ఇట్లా ఉంటే బాగుంటుంది మన పాఠశాల, మనం డెవలప్ చేసుకుందామని మేము ముందుంటాం, మీరు సపోర్ట్ చేయండి అని సార్ వాళ్ళు వచ్చి మాకు అడిగితే గ్రామస్తులందరం కలిసి వీడీసీ నుంచి 2 వీవీలను ఇస్తూ ప్లస్ మళ్ళీ ఈ 14 మంది ఉన్న స్ట్రెంత్ని ఈరోజు 80 మందికి స్ట్రెంత్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ పాటలు చెప్పడం వల్ల పిల్లలు నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు అంత హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. పాఠశాల గోడలపై విద్యార్థులకు ఆసక్తి రేకెత్తించే విధంగా విద్యా సంబంధిత చిత్రాలు వేయడం సహా ఆవరణలో పచ్చని మొక్కలు నాటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. పిల్లలకు ఆడుకునేందుకు వీలుగా క్రీడా మైదానాన్ని సైతం అభివృద్ధి చేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక గదిలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యాన్నిస్తూ ఈ పాఠశాల కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ పురస్కారాన్ని పొందింది. కార్పొరేటు ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో బోధనలు అందిస్తుండటంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఇంతకు ముందు పక్క ఊర్లో చదువుతున్నాను, ప్రైవేట్ స్కూల్ అది. నేను 3rd నుంచి ఇక్కడ చదువుతున్నాను. అక్కడ కంప్యూటర్ క్లాసు లేకుంటే ఇక్కడ ఉన్నాయి. ఇడన్నీ కంప్యూటర్ గురించి అన్ని నేర్పిస్తున్నారు. అక్కడ భోజనం పెట్టలేరు, ఇక్కడ పెడుతున్నారు అన్ని. ఇవన్నీ పటాలు ఇట్లా బాగున్నాయి. అక్కడ ఇలాంటి ఏమీ లేవు. గోడలపై రంగురంగుల బొమ్మలు వేశారు. చదువుకోవడానికి బాగా ఉన్నాయి. ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఉంది. కంప్యూటర్ క్లాస్ రూమ్లు జరుగుతున్నాయి. కంప్యూటర్ గురించి బాగా చెప్తున్నారు. ఇక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి. మళ్ళా గోడల మీద మంచి చిత్రాలు ఉన్నాయి. మరి నేర్చుకోవడానికి ఫిగర్స్, డ్రాయింగ్స్ ఇట్లున్నాయి. సబ్ట్రాక్షన్స్, అడిషన్స్ ఇక్కడ నేర్చుకున్నాను. ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది.
కంప్యూటర్ క్లాస్ కూడా ఉంది. లెసన్స్ బాగా చెప్తారు. ఉపాధ్యాయుల అంకిత భావం, గ్రామస్తుల సహకారంతో విజయవంతంగా నడుస్తున్న పాఠశాల మరెన్నో ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.